మహిమ కలుగును గాక. మరి కూడున్న అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. నిర్వహించగా లోపలికి వచ్చి వారు ఈ దినాన్న ప్రత్యేకంగా ధ్యానం విషయంలో మరి వారు కొన్ని మాత్రలు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆ తర్వాత మనము కృత సందేశముతో మనం ముందుకు వెళ్దాం. ప్రభు తన కృప చేత ఈ రోజు నా చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మరి దేవుడు తన కృప చేత ఈ రోజు మరి ప్రత్యేకమైనది ఆ విషయాలలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తున్న సమయము మరి ప్రియులు మరి నమస్కారం ఈ సమయాన్ని వాడుకుంటాం. దేవుని పరిశుద్ధంలో మహిమ కలుగునుగాక. సైనికులకు కుటుంబ పెద్దలకు ఎవరి బిడ్డలకు పిల్లలకు ప్రజలందరికీ హృదయం వేసుకుని వారి శ్రేష్టమైన అందరికీ అందరికీ ఉన్నారు. ఎందుకు కోరుకున్నాం? నువ్వు చెప్పు, నువ్వు చెప్పలే, నువ్వు ఎక్కువ అన్నట్టుకున్నావు. ఎందుకు కూడుకున్నావు? భస్మ అని బైబిల్లో రాసిందా? మరి ఎలాగా? కొంచెం ఎంతగా విదూరంగా ఉండొచ్చేవో నా ప్రసంగం పూర్తిగా వినండి. లాస్ట్ వారికి ఆలోచించి ఉంటే కనుక ఏదన్నా కొంచెం మాకు సత్యాన్వేషణ దొరుకుతేమో, మార్గం దొరుకుతేమో వెతుక్కుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భస్మం అంటే దానికి బుధవారం ఎందుకు వచ్చింది? ఎక్కడ రాయబడి ఉందా లేదా? సరే, బుధవారం దేనికి ప్రారంభం? ఎవరి శ్రమ దినాలకి? మాట్లాడలేదండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఆయన ఎంకే తోడు మాట్లాడి 10 నిమిషాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫుల్గా చెప్పాలంటే కూర్చోవాలి. మీరు కూర్చోలేరు కాబట్టి నేనే కొద్దిగా ముందుకెళ్ళిపోతా ఉంటాను. ఎందుకు అడుగుతున్నానంటే అర్థం కావాలి. ఎప్పటి నుంచి మొదలైనవి? మీరన్న శ్రమ దినాలు ఎప్పటి నుంచి మొదలైనవి? నేను పుట్టక ముందు నుంచే, మా తాతలు పుట్టక ముందు నుంచే, అంటే 2026 సంవత్సరాల నుంచి మొదలైందా? అంతకుముందు నుంచేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మౌనంగా ఉన్నమాట, ఏదో ఒకటి మాట్లాడండి. ఎందుకంటే మీరు బైబిల్ పండితులని నేను భావించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుడు విన్నారా? దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడాడు. ఈ పరిశుద్ధ గ్రంథానికి గురించిన గ్రంథం కూడా లేదు, దీనికి సాటి కూడా. ఎందుకనండి అన్ని గ్రంథాలు మానవ కల్పితాలు, మానవ చేతి రాతలు. ఇదొక్కటి పరిశుద్ధ దేవుని చేతి రాత, మోషే గారికి రాసించిన ధర్మశాస్త్రం. దేవుని బాగానే చదువుకుంటారు అనుకుంటా, చెప్పొచ్చుగా ఏమైంది? భూమి మీద అన్ని గ్రంథాలు కూడా మానవ కల్పితం, మనుషుల కల్పితం చొప్పున రాయబడిన గ్రంథాలు, చేరాతలు, మానవ చేరాతలు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒకటే దేవుని చేరాత, నిర్గమకాండము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో భస్మ బుధవారము, ఇంకా శ్రమల దినాలు, మాస్టర్ ఇంగ్లీష్ లో కలండి. అంటే లెంట్ డేస్ అంటే ఏంటి? ఏదో చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా బైబిల్లో మనకు దొరకవు. ఎందుకంటే ఇది ఆత్మీయతకు మనం నడవటానికి ఇచ్చిన గ్రంథం. మనకు సరిపడా ఇచ్చాడు, కానీ మనకి ఇచ్చి మన జ్ఞానానికి మించి ఏం మాత్రం కూడా దీంట్లో ఇవ్వాల. మంచిది శ్రమల దినాలు. ఆయన వెళ్ళిపోతా
నా శ్రమల దినాలు పాటించండి అని చెప్పాడా? కొన్ని ఇంగ్లీష్ లో అన్నారు లెంట్ డే అంటే లెంట్ డేస్ అంటే ఏంటి, లెంట్ అంటే ఏంటి? నేను చదువుకోలే పెద్దగా. దుఃఖ దినములు అని నిఘంటువులు చెప్తున్నాయి. ఏంటట? దుఃఖ దినములు. నా కోసం ఏడవండి అని చెప్పాడా? కొని యెరూషలేము కుమార్తెలారా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు, కానీ వెళ్ళిపోతా నా కోసం ఏడవండి అని నేను రెండో రాకల్లో వస్తున్నప్పుడు నాకు ఏడుతో కూర్చోండి అని చెప్పాడా? మరి ఎందుకు చేయాలి ఈ ఉపవాస దినాలు? ఏదైనా కాల సమయంలో దేవుని వాక్యం ప్రవహిస్తుంది, స్పష్టంగా మాట్లాడుతుంది. నేనేమి తప్పు పట్టి 10 మేధావులు కాదు, నాకంటే ఎంతో మంది త్యాగం చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథం అని చెప్పి వచ్చింది. ఎంతో మంది భక్తులు దేవుడు వాడుకుని రాయిస్తే కనుక ఇక్కడికి వచ్చింది. మనం చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం, పాటిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. వారికంటే నేనేమి గొప్పవాడిని కాదు. కానీ తెలుసుకోవాలి, సంవత్సరములు గడిచిపోతున్నాయి కానీ ఇది ఆచారమా ఆత్మీయత? ఒక మాట చెప్పండి, ముందుకెళ్ళిపోదాం. ఆచారం. మరి ఆత్మీయత ఏంటి? దీంట్లో పాటించేటప్పుడు ఆత్మీయత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆచారాన్ని పాటించే ఆత్మీయత ఉందా? మరి ఎలాగా? సరే, దీని గురించి ఈ 40 రోజుల ఉపవాస దినాలలో మాట్లాడుకుందాం. ముందుకెళ్ళిపోదాం. ప్రభువారు స్పష్టంగా చెప్పిన పాటించవలసిన మాటలు కొన్ని చెప్పాడు మనకి. ఎందుకంటే మనం పాటించలేకపోతున్నాం కాబట్టి ఆ మాటలు మనకి చెప్పాడేమో నాకు అర్థం కావట్లేదు. ఒక వాక్యాన్ని చూసి ముందుకెళ్ళి ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ఆ తర్వాత 24 రండి. అక్కడే 40 అలాగే ఐగుప్తు దేశంలో నివసించిన వీరిని ఖడ్గము చేత గాని క్షామము చేత గాని తెగులు చేత గాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురముండవలెనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని దేశము ఎవరును తప్పించుకొనరు. దేశమేమీ ఉండదు. పారిపోవు వారు రాక మరి ఎవరును తిరిగి రారు. 43 చూడమ్మా. అతడు ఐగుప్తులోనున్న 44 ప్రవేశించవాలి. క్షమించాలి. మేము ఆకాశరానికి రూపము వేయకయు ఆమెకు ప్రాణార్పణము అర్పింపకయు మారినప్పటి నుండి ఏమైందంట? ఎవరికి? ఆకాశ రాణికి ఏం చేయకపోతేనంట? ధూపము వేయకయు ఆమెకు ధూపం వేయక, బలులు అర్పింపక, ఆమెకు ధూపం వేయక, ఇంకా ప్రాణార్పణంగా పిల్లలను కోరితే పిల్లలను బలియక, చట్టి పిల్లలను బలియక మార్చినప్పటి నుంచి మాకంతా కూడా ఏమైపోయిందంట? తక్కువైపోయిందంట, లోటైపోయిందంట. మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయ పని అంట. ఎప్పటి నుంచి? ధూపం చేస్తున్న కాడి నుంచి, ప్రాణార్పణ చేస్తున్న కాడి నుంచి వాళ్ళ పురుషులు ఏమీ తక్కువ లేకుండా సంపాదిస్తున్నారంట. ఆమెకు పిండి వంటలు కూడా వేస్తున్నారు. 24 నిమిషాలు. మరియు ప్రజలందరికీ స్త్రీలందరినీ చూసి వారితో ఇట్లా నేను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదావారులారా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును కటిపతిలకు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఆకాశరానికి ధూపము వేయుదుమనియు ఆమెకు ప్రాణార్పణములు అర్పించుమని మేము మొక్కుకొనిన మొక్కుబడులను నిశ్చయముగా నెరవేర్చుదుమని మీరును మీ భార్యలను మీ నోటితో పలికి చేతులతో నెరవేర్చుచున్నారే. మీ చేతులతో
దేనిని నెరవేర్చుతున్నారు? మాట్లాడొచ్చు, చదివారు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశరానికి లోకం వేసు ప్రాణార్పణం చేసుకొని మొక్కుకొని మీ నోటితో మీరు పలికి ఉన్నారు, మీ చేతులతో మీరు ఆ క్రియలు చేస్తున్నారు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరం అంతా ఏమైపోతుంది? ఈ 40 దినాల్లో నేను గట్టిగా ఉపవాసం ఉంటా. నా పిల్లోడు ఉద్యోగం వస్తే, నా కూతురికి పెళ్ళైతే, నేను ఇల్లు పెట్టితే, ఇదా మనం పొందుకున్న రక్షణ జీవితం, వీటి బాప్తీసం ద్వారా ఇదండి. అది అన్యుల ఆచారంగా బ్రతుకుతున్నామా? ఆత్మ సంబంధంగా ముందుకెళ్తున్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ ఉపవాస దినాలను నేను వ్యతిరేకించుతున్నాను. ఇది దేవుడిచ్చిన క్రమం, నియమం. దీన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఈ లెంట్ డే ఇది దుఃఖ దినములు అని రాయబడింది. ఎందుకు రాయబడింది అంటే, బైబిల్లో నిమ్రోద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి కలిగిన బలాఢ్యుడు, వేటగాడని రాయబడింది. అంటే దేవునికే సమానంగా తను తాను హెచ్చించుకున్న వ్యక్తి అతను. అతనుకు భార్య ఉంది. ఆమె పేరు రాను దేవతగా వచ్చేసిందామా. ఆమె పేరు ఇస్తార్. ఏంటది? ఇస్తార్ అంటే నిఘంటువులోకి వెళ్ళి చదువు, పావు బైబిల్లో దొరుకుతుంది. దేవునామాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్తార్ కాదు, ఇస్తార్ అంటే దిండు. మళ్ళీ దాన్ని తప్పుగా పట్టించబడి ఇస్తార్. ఈ నిమ్రోద్ అనేవాడు చనిపోయిన తర్వాత ఆమె పలికిన మాటలు ఏంటంటే, ఈ ప్రజలందరూ మా చేతుల నుంచి వెళ్ళిపోతారేమో, ఈ రాజ్యం ఇదిగో ఈ లోకమంతా కూడా మా చేతి దాటి వెళ్ళిపోవాలి, అధికారం దాటి వెళ్ళిపోతేమో, రాజ్య పరిపాలన మా కుటుంబంలో ఉండదేమోనని ఆమె అనుకుంది కదా. మీ దేవుడు మరలా పుడతాడని చెప్పింది. ఇదిగో నేను గర్భం దాల్చాను, ఆయన చనిపోక ముందు 3 నెలల గర్భం వచ్చేస్తే పుడతాడని చెప్తే, తమ్మోతు అనేవాడు ఎవరో పుట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు కూడా చనిపోయాడు. మరి దేవుళ్ళుగా చనిపోతున్నారు. తిరిగి వస్తారో లేదో తెలియదు. 20 కాల సమయం ప్రియమైన దేవుడి బిడ్డల దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే లెంట్ డేస్ దీనికి మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపవాస క్రమం. దుఃఖ దినాలు, శ్రమల దినాలు లెంట్ డేస్ అని కాదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర ఎవరు తింటారు? యెహెజ్కేలు దింపగా, నరపుత్రుడా దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి ఎవరిని గురించి? ఎవరి తమ్ముడు? నిమ్రోదు కుమారుడైన తమ్ముడును కూర్చి వెళ్తున్నాడంట. వీడు కూడా చనిపోయి వీడు తిరిగి రావాలి. ఈ లెంట్ డేస్ అనేవి ఏంటంటే దుఃఖ దినములు. ఎవరి కోసం వెళ్తున్నారు అంటే దేవతల కోసం వెళ్తున్నారు కాదు. మన దేవుడు చెప్పాల, యెరూషలేము కుమార్తెలారా మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం అన్నాడు, కానీ నా నిమిత్తం ఏడవండి కూర్చోరని ఎక్కడ కూడా చెప్పాల. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, ఇదిగో యోగా స్త్రీలంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఆచారాలలో పడిపోయి అన్య దేవతలను పూజిస్తూ ఆకాశరానికి దూపం వేస్తూ ప్రాణార్పణలు చేస్తూ మొక్కుకుంటూ మనలాగని ఈ 40 దినాల్లో నాకు ఒక కార్యం ఆయన. మరి మిగతా సంవత్సరం అంతా ఏమైపోయింది ఆయన? నిన్ను రక్షించిన నాటి నుంచి ఏమైపోయావు? ఉపవాసం తెలీదా? ప్రార్థన తెలీదా? మొక్కుబళ్ళు తెలియవా? ఇది క్రమం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరికి నేను వ్యతిరేకము కాదు. క్రైస్తవులమైన మనము 40 రోజులు ఉపవాస దినములను ఆచరిస్తున్నాం. ఎందుకంటే మన పితరులు కూడా చేశారు. మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేనికోసం? ఆజ్ఞలు తీసుకొస్తున్నాం. 40 రాత్రి పగళ్ళు ఉపవాసం. ఏలియా గారు కూడా తన ప్రజల నిమిత్తం దేవుడు ప్రయాణం చేయమనగా 40 ప్రయాణం చేశాడు.
ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మన పాపములను ఆయన బొడుగుల మీద మోయడం కోసం అరణ్యములో 40 రాత్రులు ఉపవాసము. ఇది క్రమం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుఃఖ దినములు, శ్రమ దినములు కాదు. ఏం కాదు? దుఃఖ దినములు, శ్రమ దినములు కాదు. మనలను విడిపించటం కోసం. చూడండి, ఆది కాండము, తొందరగా ముందుకు వెళ్ళిపోదాం. ఆది కాండము 20వ అధ్యాయం 12 నుంచి 12 చదవండి. మీరు స్పీడ్ అవ్వండి. ఎవరైనా నువ్వు అక్కడి నుంచి చదువు, 12-13 చదువు. అయితే దేవుడు చిన్నవాని బట్టి దాసుని బట్టి దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయంలో 21 22 చూడమ్మా. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి నీకు ఒక్కడైన నీ కుమారుని నేను అడిగిన వెంటనే నేను తీయలేదు కనుక వెనక తిరగలేదు కనుక దేవునికి భయపడేవాళ్ళని నాకు కనబడుతున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నా పొట్టేలు వెనక తట్టున కనబడేరు. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని కుమారునికి మారుగా దహన బలిగా అర్పించను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక బలి కోరాడు. ఏ బలి? మాట్లాడాలా మీరు? మౌనంగా అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే సంవత్సరాలు కూర్చుంటారంటే వచ్చి ఏ బలి కోరాడు? గొర్రె కోడినా, మేకనా, కోడినా, కుక్కనా, ఎద్దునా, గాడిదనా, ఏంటి? నరబలి కోరాడు. వీళ్ళు ఇచ్చిందేంటి? ఆకాశరాడికి ప్రాణార్పణం. చట్టి పిల్లలను అర్పణగా ఇచ్చి ఏం పొందుకున్నారంటే దేవుడు పొందుకున్న మాకే తక్కువ కాలేదన్నారు వీళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు అబ్రహామును కుమారుని నాకు బలించాయి అంటే అబ్రహాం గారు వెలిపియకుండా బలి సిద్ధమైపోయాడు. కొడుకును బలిపై దేవుడు బలి కోరేవాడా? మాట్లాడండి. తన పోలికన తన స్వరూపమందు మనలను సృజించినప్పుడు తన తానే చంపుకుంటాడా? చంపుకోడు కదా. మరి ఎందుకు అడిగాడు? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నైవేద్యములు దహన బలు నీవు ప్రభుగా. నైవేద్యములు ఇద్దామనుకున్నాడు అబ్రహాం. ఇచ్చాలని సిద్ధపడ్డాడు. ప్రాణాత్మ దేహంలో పొడుసు ప్రాణాన్ని తీసుకునేవాడు కాదు. జీవబలు, నీ స్తోత్ర బలులు, నీ మాట నుంచి వచ్చే అధీనమైన మాటలు దేవుని స్తుతించే మాటలు ఆయనకి బదులుగా వెళ్ళిపోయినాయంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వద్దు ఇవ్వవలసింది నీ కుమారుణ్ణి కాదు అబ్రహాం. మరి ఎవరు ఇవ్వాలి? పొట్టేలుగా. అక్కడ పొట్టేలు ఉంది. పొట్టేలుకు సాదృశ్యంగా నిలబడ్డాడు యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఎక్కడుంది? పొదలు కొమ్ములు పగులుకొని ఉన్నది. మానవుడిచ్చా ఇదిగో మనం చూస్తున్న ఇచ్చా అక్కడ ఒక పొట్టేలు ఉంచాడు కాబట్టి బలిచ్చాడు కాదు. అప్పటికప్పుడు సిద్ధపరిచింది కాదు. ఆయన ప్రణాళిక చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ పొట్టేలుగా
పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఉపవాస కూడికలలో మనం దేనిని ఆనందిస్తున్నాం, దేన్ని పాటిస్తున్నాం, దేని క్రమంలో నడుస్తున్నాం? ఆకాశరాయి క్రమమా, అనే దేవతల క్రమమా, ఆచార సంబంధమైన క్రమమా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ మార్గమా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటా. మీకు సాక్ష్యాధారాలతో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మిమ్మల్ని తక్కువ చేయట్లా, మీ విశ్వాసాన్ని దెబ్బతీయట్లా, ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలన్నది నా ఉద్దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండ 3వ అధ్యాయము 4-5 వాక్యాలు ముందుకెళ్ళండి. తొందరగా దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని ఇందాక ఎక్కడుంది? ఆ పొదలో కొమ్ములు తగ్గిపోయిన పొటేలు వలె పలికి సిద్ధమైన యేసు ప్రభు ఇక్కడ మోషే గారి దగ్గర మోషే మోషే అని మాట్లాడుతున్నా ప్రభు అయినా యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ పొద గురించి చెప్పాల్సి వస్తుందంటే, పొటేలు నమ్మపోయినా మాటలన్నా నమ్ముతారేమో ఒక సామర్థ్యం. ఈ ఉదయకాల సమయమందు నేను శ్రమ దినాలు పాటిస్తున్నాను, లెక్క డేస్ పాటిస్తున్నాను, ఉపవాస దినాలు పాటిస్తున్నాను, ప్రభువు నా కొరకు చేసిన ప్రభావం పాటిస్తున్నాను. నేను పాటిస్తున్నాను. పాటించటం కాదు, ఏం చేయాలి? పాటించటము కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 తొందరగా ముందుకెళ్ళండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ ఏమర్పించాడంట? ఏ తీరేను వారిచ్చాడు? అబ్రహాము గారి దగ్గర ఇసాకు బదులుగా పొటేలు పెట్టిన చర్మాన్ని అమర్చాడు. బలి అర్పణను కోరట్లేదు కానీ ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నీవు నా పొగ ఎందుకు తెలియవాడు? ఆయన వాక్కు ద్వారానే మాట్లాడాడు. ఆ వాక్కు ద్వారానే సృష్టి కలిగేశాడు. ఆ వాక్కు ద్వారానే మనలను జీవింపజేస్తున్నాడు. ఆ వాక్కు ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్కుకి ఏం ధరింపజేశాడంట? శరీరమును అమర్చి ఉన్నావు. చదవమ్మా. సర్వాంగ హోమములను పాప పరిహారాంత నీకు ఇష్టమైనవి కావు, కానీ అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని అక్కడ ఆగింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇది అహోను సువార్తలో కూడా చెప్పబడింది. 6:30 చెప్పబడింది. నా ఇష్టం నెరవేర్చుకుంటాం నేను భూమి మీదకి రాలేదు, కానీ నన్ను పంపిన వారికి నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. ఆ వాక్కి ఇదిగో ఒక శరీరమును అమర్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అతను శరీరాన్ని అమర్చాడంటే, ఇదిగో అబ్రహాము ఏది అంగీకారం రావట్లేదు, ఏది పాప పరిహారార్థం కావట్లేదు. సర్వ పాప పరిహారాలు రక్త ప్రోక్షణ మత్య తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని శ్లోకాల్లో రాస్తున్నాను. ఈ స్వాగాలైతే రాకుండా భావాన్ని మన కోసం బలైపోయాడు. మనమే అంగీకరించాల. మరి ఎవరు అంగీకరించాడు ఆయన్ని? మనుషులు చూడగలని వాడిగా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో శరీరాన్ని అమర్చి మన కోసం బలిగా పంపించాడు ఆయన. నేను నమ్మట్లేదా? ఎవరు వార్త మొదలు చేస్తే వాటిని కూడా చెప్తారు.
ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు నమ్మండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఒక శరీరం అమర్చితివి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు నాకు ఒక శరీరం అమర్చితివి. సర్వపూర్ణ హోమములు నీకు అంగీకారం కావట్లా, దహన బలులు నీకు అంగీకారం కావట్లేదు కాక, ఇదిగో ఈ లోకమునకు వచ్చినప్పుడు నాకు ఒక శరీరమును, అదేంటంటే ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్యన మన కోసము నివసించింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా, నేను ఆపలేదుగా. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నువ్వు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావాలి చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని సిద్ధపరచుటకు సిద్ధపరచుటకు దానిని కొట్టివేయుచున్నాడు. మొదటి దానిని ఏంటది? నీ కొరకు నా కొరకు ఏటైతే అర్పింపబడుతున్నా, నువ్వు నేను పాపం చేసినప్పుడల్లా ఇదిగో పౌరపు పిల్లను, లేకపోతే గురు పిల్లను, మేక పిల్లను, గొర్రె పిల్లను దేవో దాన్ని తీసుకెళ్ళి, నీకు తక్కువైతే పెదవాడు అయితే ఈ రొట్టె ముక్కను అర్పణగా అర్పించి ఆగికుని దగ్గర ప్రాయచిత్తం చేసుకుంటుంటే దాని వలన పాపాలు పోవట్లు. రక్షణ దొరకట్లా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20 కాల సమయంలో ప్రియమైన దేవుడున్నారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ క్రమంలో ఉన్నావు? ఆచార సంబంధమైన క్రమంలో ఉన్నావా? ఆత్మీయ మార్గంలో ఉన్నావా? రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది? విశ్వాస జీవితం గడుపుతూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? అన్యుల ఆచారంలో బతుకుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు. అయ్యప్ప మాలంటారు, శివమాలంటారు, భవానీ మాలంటారు. నేను ఎవరిని ఇష్టపడుతున్నా? నీకు వాళ్ళకి వ్యత్యాసము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ఒక్కసారి గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 32 నుంచి ముందుకెళ్ళాలి. దేవుడు భూమి మీద నలుగురి సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇంటి గొప్ప కార్యములను జరిగిన దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము. దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా దేవుడైన యెహోవా ఐగుప్తులో నీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున దేవుడైనను శోధనలతోను సూచన క్రియలతోను మహత్కార్యములతోను యుద్ధముతోను బహుబలముతోను చాచిన చేతితోను మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకురా ప్రయత్నము చేసిన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సాతాను మాత్రం అంతా ఒక కొండలోనే పెట్టేద్దామని చూస్తున్నాడు. ఏ కొండది? పాపపు గిన్నెలో పెట్టేద్దామని చూస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రక్షణకు అర్థం తెలీదు, బాధ్యతకు అర్థం తెలీదు, ఉపవాసానికి అర్థం తెలీదు. అన్ని వారి లోకానుసారమైన ఒకరు కొట్టుకుపోతాం. లోకులందరూ మార్గంలో నేను కూడా పోతున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీకు ఈ మాలలు ఎందుకు, కొత్త గుట్టలు ఎందుకు, పైన అయ్యేందుకు, ఇయ్యేందుకు, ఆచారాలు ఎందుకు, పొద్దులు స్నానం చేయడం ఎందుకు, ఈ బాధ అంతా ఎందుకు? నీకు ఇచ్చిందల్లా ఒకటే, రక్షణ వస్త్రం. దానిని చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన, యేసయ్య నామమున ప్రార్థన చేయాలి. ఇవన్నీ మీరు చేస్తున్నది ఇదిగో యెహెజ్కేలు ఎత్తుకొని దేవాలయము తప్పించుకున్న ఈ శ్రీలంక యూదులు బబులోనికి చెర తీసుకుపోయిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఎవరు పని చేస్తున్నారంటే మెస్సయ్య కోసం కాదు, తమ్మోడు కోసం దుఃఖపడుతున్నారంట.
ఈ దుఃఖ దినములండి, శ్రమ దినములండి, కోసం మరి ఈ పాత్రలు ఎవరి కోసము దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం ఇదంతా? ఆయన ఏం చెప్పావా నీకు? యెరూషలేము కుమార్తె ఆయన ముందు ఏడుస్తున్నాను, ఆయన భారం అంతా మోస్తుంటే నా కోసం కాదు, నా నిమిత్తము, నీ నిమిత్తము. మరి ఎందుకు ఏడుస్తున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంతకీ మీరు చెప్పుకొచ్చేది అసలు ఉపవాసాలు ఉండొచ్చా లేకూడదని అంటున్నారా? ఏదో ఒకటి అడగండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు 14 వాడు ముందుకెళ్ళాలి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. చాలమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇది ఆచార మార్గమా, మత మార్గమా, లేకపోతే లోక సంబంధమైన మార్గమా? ఏ మార్గం ఇది? అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రానేరడు. ఖచ్చితంగా చెప్పేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస క్రమాలు దేనికే అంటే మనము తండ్రి దగ్గరికి వెళ్ళడం కోసం. అది ఎలా వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. ఎందుకనగా ఆయనే మార్గం. ఈ లోకానికి వచ్చింది కూడా ఆయన. అందుకనే హెబ్రీ పత్రిక రాదు కదా, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడటం వల్ల ఆ చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయాలని మాటికి అర్పించుతున్నాడు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి తన పాదములకు పాదపీఠముగా వేయి వరకు కనిపెట్టుచు ఆసీనుడాయను. దేవునామానికి మహిమ కలుగును గాక. అదే సభల ద్వారా నీకు పాపక్షమాపణ ప్రకటన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సభకు వచ్చి ఆయన మానవ శరీరం దాల్చి మన కొరకు శిలువ మీద మరణం పొంది యాగమై త్యాగమై యజ్ఞమై మరి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడన్నా బాప్టిస్ట్ కార్యక్రమం నేను పడ్డాం కూడా ఒకసారి ఎక్కడయ్యా మొద్దూరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదేవి గుడి కట్టేశాడు. ఎందుకంటే క్రైస్తవుడు వచ్చి ఇక్కడ బాప్టిస్ట్ కార్యక్రమం చేయడానికి వీలు లేదు. అక్కడ అంతా కుంకుమలు కొబ్బరికాయలు నానా మనం వెళ్ళి బాప్టిస్తము నీకేమైపోయింది అంటే అపవిత్రమైపోయింది, కలుషితమైపోయింది. మరి కలుషితం కాదు. ఒక ఆయన మనం చెప్తున్నారు, దేవుడికి ఏదైనా అర్పిద్దామంటే అన్ని కలుషితమైనాయంట, కొబ్బరికాయ వస్తే కలుషితలేదు. ఎందుకంటే కొబ్బరికాయలు కూడా పవిత్రంగా ఎంచుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలుషితము కాని దాంట్లో నువ్వు కడగబడ్డావు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏకైక అర్పించు, ప్రతిదినం అర్పించు, బలి వలన నీకు పాపక్షమాపణ దొరకలేదు కానీ ఆయన చిందించిన, ఆయన కాల్చిన రక్తము ద్వారా నీకు పాపక్షమాపణ, నాకు పాపక్షమాపణ రాజ్యానికి మార్గము ఏర్పడింది. అందుకే అంటున్నాడు, అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవడు కూడా. అందుకని ఈ ఉపవాస క్రమం ఆయన ద్వారా, ఆయన పడిన బాధల ద్వారా, శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా, కష్టం ద్వారా, నష్టం ద్వారా, వ్యాధుల ద్వారా, దుఃఖుల ద్వారా, వ్యాధుల ద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారానే తండ్రి యొక్క అనగా పరలోక రాజ్యానికి మార్గం ఏర్పడింది. అందుకని చేయాలి ఉపవాస క్రమం.
ఏదో చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి వాక్యం వింటారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తీసుకోవాలి. అయ్యగారు కూడా ఆశ్చర్యపోయి అప్పుడు చెప్తారు. తెలుసా? యువకాల సమయంలో భీమైన దేవుడు పెట్టారా? ఈ ఉపవాస దినాలు ఆచరించండి. కాకపోతే ఆచార సంబంధంగా కాదు, ఆత్మీయ సంబంధంగా నువ్వు మా కొరకే వచ్చి మా కొరకే ప్రాణం పెట్టావు, మా కొరకే తిరిగి లేచి వెళ్ళిపోయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ నేను చూడలేదంటారా? ఎసులు వెళ్ళి చూసి వస్తామంటారా? చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ఎందుకు ఆయనను మీరు గుర్తున్నారు? ఆయన తిరిగి సజీవుడుగా లేచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుర్తుకోడు ఎక్కడెక్కాలి? నువ్వు పునరుత్థానం పోయే జీవంలో ఎక్కాలి. ఏ ఉపవాస క్రమంలో ఆయన పునరుత్థానాన్ని ఎత్తాలి, ఆయన మార్గాన్ని ఎత్తాలి, నువ్వు జీవాన్ని ఎతకాలి, ప్రకటించాలి. బాగా చదువుకుంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి అనుకుంటా 26 వరకు కొన్ని మాటలు చదవండి. నేను అయిన సమయం పంపించాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పిలిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దేని జ్ఞాపకం చేసుకున్నట్టుకై? రొట్టెని జ్ఞాపకం చేసుకుంటా కాదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము అయిన కొత్త నిబంధన, దీనిలో ఇది త్రాగునప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వచ్చు వరకు మరణమును దేని ప్రచురణ చేయాలి, దేని ప్రకటన చేయాలి, దేని బోధించాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొట్టు చచ్చిపోతున్నారు, ఇది బాధపడుతున్నారు. బయట కొట్టుకొని చచ్చిపోతున్నారు. భూలోకమును తల్లకిందులు చేయవాళ్ళు ఎక్కువైపోయారు కనుక ఇది మతం. ఇది మతం కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మతం కాదు, మార్గం, నిత్య జీవానికి మార్గం, పరలోక రాజ్యానికి మార్గం, తండ్రి యొద్దకు మార్గం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా నేను తిరిగి వస్తున్నాను, నా మరణము ప్రకటన. ఈ ఉపవాస దిన కార్యక్రమాలలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానంలో నీవు నేను ప్రకటన అంటే బోధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ పేరు విన్నారా? పోతులూరి వీర బ్రహ్మం గారి చరిత్ర తెలుసా? అది చూస్తారండి. ఆయన ఏం అర్థం కావట్లేదా? అర్థమయ్యే అర్థం చూస్తున్నారా? లేక ఆడే చెప్తాడు నేను చూస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వ్యాసం అంటే ఒక ఈ రాసుకుంటా ఆయన ఒక పాట రాశాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో రాబో దినములలో వీరభోగా వసంత రాబోతున్నాడంట. ఎవరైనా ఆయన వీరభోగా వసంత నేను మరలా వచ్చు పర్యాంతములకు నా మరణ పునరుద్ధానములకు ప్రకటన. క్రీస్తును నమ్మి యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొంది రక్షణ వస్త్రమును ధరింపజేసుకొని ఎంతమందికి బోధించా ప్రకటన చేశారు? ఎన్ని సంవత్సరాలైంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆడితోడు మాట్లాడికయ్యా పంచాయతీ వాళ్ళు ఉద్దేశాలు నేను చెప్పుకోవాల్సి కోళ్ళని ఉంటాయి అంటారా? నేను ఎవరిని ఉద్దేశించాను? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని ఇదిగో బోధిస్తున్నావు కానీ పాటించట్లా, నువ్వు బోధన పెట్టినావు కానీ ఆచరించట్లా. వాళ్ళకి అక్కర్లేదు కానీ నీకు అవసరం. ఏది? ఈ మార్గం నీకు అవసరం.
ఎందుకనగా అంటే పాప కోపంలో నుండి మరణ నుండి పుట్టుటకు ఆయన పరలోకం నుండి ప్రాణం పెట్టి రక్తము కాచి మనం పరిశుద్ధులుగా చేసి తండ్రికి మనకు దూరం అయిపోయిన అడ్డము తెగొట్టి ఇదిగో అడ్డుగా మాటలు అడ్డుగా ఉన్న వాటిని చేసి మన శత్రువులను పాదపీఠముగా పాదములకి వచ్చేసి అనగా పాపములను ఏంట ఈ దేశము కోప పగ వ్యభిచారము దొంగతనము శత్రువులన్నిటికీ కూడా ఈ పాద పీఠముగా పాద కింద చేసి పాదము కింద చేసి ఇదిగో ఆయనే మార్గమయ్యాడు పరలోక రాజ్యాన్ని తండ్రి వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ అనేకమైన నివాసాలు మనం 20 రోజులు మనం జీవించడం కోసం దీనికోసం ఉపవాసం ఉండండి, దీనికోసం ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో సంబంధించిన దేవుని పరిశుద్ధ నామమునకు మేము కలుగును గాక. దేవునికి వాక్యం అందించిన వందనాలు. అలాగే అందరికీ కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. మన వాక్యములు నిజంగా మనము 40 దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో చాలా సన్నిధిలో మనం బతకాల్సి ప్రార్థించాల్సిన నిజంగా ఉన్నది. అది అత్యముగా మనము ఎప్పుడైతే నడుచుకుంటామో అలాగా దేవుడు తన కార్యాలు మన పట్ల జరిగించి దేవునికి స్తోత్రం. మరి లెంట్ ఋషులు లెంట్ అనే మాట ఇంగ్లీష్ పదం, దానినే అలాగా మాట్లాడుతా ఉన్న సందర్భము మనము లెంట్ డేస్ అనే మాటను వాడుతూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన మరి సందర్భం కూడా వచ్చింది. ఈ రోజే మనకి మరి లెంట్ డేస్ పశ్చిమ బుధవారం ఆరంభము. అలాగే 33 సంవత్సరాల తర్వాత క్రైస్తవులకును మన ముస్లిం సోదరులకును ఈ రోజే ఆరంభం. 33 సంవత్సరాల తర్వాత వాళ్ళకేమో ఈ రోజులోనే ఉపవాసాలు రంజాన్ 33 సంవత్సరాల తర్వాత కలిసిందట ఈ రోజు మన డేటు ఆ డేటు. వాళ్ళేమో 30 దినాలు ఉపవాసములు, మనమేమో మరి పశ్చిమ బుధవారం మొదలుకొని కూర్చుపోయిన దాకా 40 days 40 దినాలు ఉపవాసం. ఈ రోజుని అన్నాడు కదా నెల వంక కనబడటం అన్నాడు. నెల వంక ఈరోజు ప్రత్యేకత. ఇంకా చెప్పాలి అంటే ఇది 1993 వచ్చిందంట ఒకసారి కలిసిందంట. మళ్ళా ఇప్పుడు మళ్ళా ఎప్పుడు కలవబోతుందయ్యా అంటే మళ్ళా మరి 57 ఇప్పుడు 2026 కదా, మళ్ళా 57 కలవబోతుందంట. ఇదే సందర్భం. దేవునికి స్తోత్రం. మంచిది. ఏ విధమైన ఒక ప్రత్యేకత, ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత మనకు అవసరమై ఉన్నది. లెంట్ అనే మాట మనం చూస్తాం. దాని యొక్క పూర్తి అర్థం ఏమిటయ్యా అంటే అక్కడ మరి చిగురించుట అర్థం. చిగురించుట ఎప్పుడు వస్తుందంటే అది చలికాలము గడిచిన తర్వాత వచ్చే దానిని వసంత కాలము అంటారు. చలికాలం తర్వాత వచ్చే దానిని వసంత కాలం అంటారు. వసంత కాలం అంటే చిగురు వస్తుంది. ఇదిగో మరి తీరిపోయినటువంటి ఫలము, నేరిపోయినటువంటి ఫలము, ఎక్కడో విత్తనాలు లోపల దాగి ఉన్నటువంటి ఆ ఫలముల నుండి ఎప్పుడైతే వర్షం పడిందో, ఎప్పుడైతే వసంత కాలం వస్తుందో, ఎప్పుడైతే ఒక అదిగోని మార్పు వస్తుందో ఆ భూమిలో నుండి ఆ విత్తనము అది అలాగున్న మొలకగా వచ్చి ఒక చెట్టుగా ఒక ఎదిగి పువ్వులు
మరి పండ్లు పల రకాలైనటువంటి మార్పు కలిగేది ఆ విత్తనానికి స్తోత్రం. ఇలాంటి దినాల గురించి కూడా బైబిల్లో భగవద్గీతలో 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. ఒక కొత్త సందేశాన్ని, ఒక చిన్న సందేశాన్ని మీకు అందించగలిగాను. ఎందుకంటే మనము 40 days ముందు పడతాం కాబట్టి ఈ రోజు మిమ్మల్ని గట్టిగా పట్టుకోలేదు. ఎందుకంటే రవిగారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయము 12వ వచనం. దేశమంతటా అది ఏమంటారు? దేశమంతటా పువ్వులు ఉండట, సువాసన ఉండట. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నది. పిట్టలు కూడా కోలాహలము చేయు కాలము వచ్చెను. ఈ దినము ప్రత్యేకముగా ఇదిగో క్రైస్తవ బిడ్డలకు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు, ఇదిగో దేశమంతటేమో ప్రపంచమంతటేమో అనేక స్థలాలలో ఏ సమయం కోసం వచ్చి ఎదుర్కొంటున్నారు అంటే ఈ యొక్క మరి పువ్వులు పూసి సువాసన కావాలని, ఇదిగో మరి ఆ యొక్క పక్షుల కోలాహలము ఆనందాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ, అలాగే పావుల స్వరము మన దేశంలో వినబడుతున్నది. అంకురపు కాయలు పక్వవుతున్నది. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇస్తున్నది. నా ప్రియురాలు ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఎవరు పిలుస్తున్నాడేట? ప్రియురాలు అంటే ఎవరో సంఘము. ఇదిగో దేశంలో మార్పు వస్తుంది. దేశమంతా కూడా మార్పు కలుగుతూ ఉంది. ఇదిగో సంఘంలో కూడా అంటున్నాడు కదా, నా ప్రియురాలా సుందరవతి లెమ్మో, ఇప్పుడైనా లెమ్మో. ఇదిగో సమయాన్ని పెట్టుకో. ఇదిగో సమయంలో వృధా చేసుకోబాక. ఇదిగో ఇప్పుడు సమయం గతించిపోయింది. ఇప్పుడు అంటున్నాడు రేపు రమ్ము. బండ సందులలో ఎవరు నా పావులరా, పేటు దీంట్లలో నిలుచున్న పావులరా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. అది దేవుడి స్తోత్రం. ఈ రోజు దేవుడు విడవగా ఈ పద్ధతి ద్వారా దేవుడి యొక్క సన్నిధిలో నీ ముఖము కనబడడానికి కారణము ప్రభు చెప్పారు. ఆయన సిద్ధపడుతున్నాడు, తన సంఘాన్ని సిద్ధపడుతున్నాడు, తన బిడ్డలను సిద్ధపడుతున్నాడు. ఎందుకోసము అంటే ఇదిగో పువ్వులు సువాసన మనలో ఉండి రావాలని, మనము అదిగో ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలని, మనము ఆశీర్వదించబడాలని. నీ స్వరము, ఈ యొక్క ప్రార్థనమైనటువంటి స్వరము దేవుని దగ్గర వినబడాలి. అందుకోసం రొమ్మాన్ని పిలుస్తున్నాడు. ఆయన దగ్గర ఈరోజు ప్రత్యేకమైన ఈ ప్రార్థనలో చూసుకోవడానికి దేవుడికి వాక్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వసంత కాలంలో ఏం కలుగుతుందయ్యా అంటే ఇక్కడ అంటారు పూలు పూసి వికసించే కాలం అంటారు. ఇలాంటి వేసుకుని మనము దేవుని సన్నిధిలో చెప్పుకోవాలని చూస్తే ఇక్కడ దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ఈ భాగంలో చూసినప్పుడు వసంత కాలము అంటే ఇక్కడ నేలలో దాగి ఉన్న విత్తనాలు అవి ఒక్కలుగా మారుతున్నాయట. నేలను చించుకొని బయటకు వచ్చి ఎదిగి అదిగో పోతలు, అదిగో మరి పువ్వుల కాయలు ఇలాగ మారడం కాదు. మన జీవితంలో కూడా మార్పు కాదు. దేవునికి స్తోత్రం. ఆ మార్పు ప్రభువు కోరుకుంటున్నాడు. అసలుకి ఈ యొక్క విషయాలలో ఈ యొక్క ఇలా ఈ రోజు బుధవారం 50 బుధవారాలు ఉన్నాయి సంవత్సరంలో. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఈ బుధవారం ఏంటంటే పశ్చిమ బుధవారం, ఇంగ్లీష్ లో యాష్ అంటాడు, పూర్తిగా అన్నాడు. కనుక దీని యొక్క అర్థము, దీని యొక్క అర్థాన్ని మనం చూడగలిగితే బైబిల్లో ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 18వ అధ్యాయం 2వ వచనం ఒక క్లుప్తమైన మాటలు తీసుకొని ముందు నుంచి మరి ముగించుకొని ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు తన ఎదుట నిలబడి ఉండేవి. వారిని చూచి తమ గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుట
పరిగెత్తి నేల పట్టుకు పోయి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంది కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించగలను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అవసరం తీర్చుకోవడం తీర్చుకోండి. ఎవరు చెప్తున్నారండి మాట? అబ్రహాము కనబడుతున్నాడు. ఎవరంటే అక్కడ దేవదూతలు వచ్చారు, ఆ ముగ్గురు మనుషులు దేవదూతలు వచ్చారు. వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. పరిగెత్తుకుంటా వెళ్ళి తన ఇంటి దగ్గర నుండి పరిగెత్తుకుంటా వెళ్ళి నేల వెళ్ళి వాళ్ళు తీసుకున్నాడు. రెండయ్యా రండి అని తీసుకున్నాడు. మీరు వచ్చిన మీరు దేవదూతలు ఎక్కడ కోసం వచ్చారయ్యా అంటే 2 పట్టణాల కోసం వచ్చారు. ఏదో పట్టణం అంటే సొదొమ అనే పట్టణం కోసం వచ్చారు. ఆ పట్టణ ప్రజల కోసం వచ్చారు. ఆ ప్రజల కోసం ఏంటంటే నాశనం చేద్దామని వచ్చారు. ఎందుకంటే వారి యొక్క దుర్గతి, వారి యొక్క పాపస్థితి, వారి యొక్క చెడు, వారి యొక్క నడక, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అంటే దేవుని దృష్టిలో ఘోరమైపోయిందట. అది ఆకాశం అంటుందట. ఇది వారి యొక్క పాప స్థితి అంటితే దేవుడు చెప్పాడు కదా, ఈ దేవతలను పంపించాడు. ఈ పంపిస్తూ వచ్చినటువంటి ఆ వయసులో అబ్రహాము మాట్లాడుతున్నారు. వారి సంగతి తెలుసుకొని వారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అక్కడ నిలబడి ప్రార్థన చేసినటువంటి అనుభవం అబ్రహాము స్తోత్రా. ఆ సందర్భంలో మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ మనం చదువుకుంటే, అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఆ భాగంలో వచ్చిన అని మనం చదువుకుంటాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలో గూర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే అది సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. కనుక సొదొమ వైపు అక్కడ నుంచి ఈ గ్రామం వచ్చారు. అక్కడ నుండి జరుగుతున్నటువంటి పని వాళ్ళు అనుకుంటున్నారు అంటే సొదొమ వైపు ఉంటారంట. ఇక్కడ నెక్స్ట్ మనం చదువుకుంటున్నాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపునకు అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అది ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే అబ్రహాము యెహోవా సన్నిధిలో ఉన్నాడు. ఏం జరగబోతుందంటే సొదొమ గొమొర్రాకి ఆ పట్టణానికి ఇదిగో అగ్ని గంధకముల చంద్రకాంతం అంటారు. ఆ ప్రజల మీదకి వచ్చింది. అలాంటి పరిస్థితులలో యెహోవా సన్నిధిలో ఆ కష్ట దినాలలో అడగడానికి నిలబడ్డారు. అలాంటి టైంలో యెహోవా సన్నిధిలో అడుగుతున్నటువంటి సందర్భం. అయితే అప్పుడు అబ్రహాము సమీపించట్లను దుష్టులతో కూడా నీతిమంతుల నాశనం చెందవా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండేలా నిమిత్తం ఆ పొలములో అంటున్నాడు. ప్రార్థన చేస్తా అంటున్నాడు. దేవా నువ్వు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా. సొదొమ గొమొర్రాలో పట్టణాన్ని నడిపించడానికి వచ్చారు. నిజమేనయ్యా. అక్కడ నీతిమంతులు ఉంటే ఒక 50 మంది నీతిమంతులు ఉంటే 170 నష్టం చేస్తావా? 170 సంపేస్తావా అని అడుగుతున్నా. నష్టం చేస్తావంటే అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయులను అబ్రహాము ప్రార్థన అంటున్నాడు. వెంటనే జవాబిస్తున్నాడు. అబ్రహాము చెప్పినట్లుగా నీతిమంతులలో దుస్తులను నాశనం చేయను. వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతానయ్యా, ఆ పట్టణాన్ని రక్షిస్తానయ్యా, ఆ ప్రజలను కాపాడుతానని చెప్పిన దేవుడు నీతిమంతులు 50 మంది ఉంటే నేను కాపాడతాను అంటే లెక్క పెట్టమంటే 45 లెక్క పెడితే 35 మంది లెక్క పెడితే
రాలా. ఇలాగ మనం చూస్తే అబ్రహాము 27వ వచనంలో చదువుకున్నాం ఇక్కడ. 27వ వచనం. అందుకు అబ్రహాము ఇక్కడ అంటున్నాడు, ఇదిగో బూడిదైనా నేను ప్రభుత్వ మాట్లాడాలని తెగించున్నాను. దేవుని దగ్గర ప్రార్థన చేస్తా. ఎలా మాట్లాడాలంటే ఇక్కడ మొదటిగా ధూళి అన్నాడు. ధూళి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ధూళి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనుషులు నడిచిన తర్వాత ఆ నడిచే అడుగున వచ్చినదే ధూళి. అడుగున కాల క్రితం చూసావా ఆ ధూళి. ఆ ధూళి తర్వాత ధూళి దగ్గర ధూళి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక కట్టలో కాలిస్తే వచ్చేదే బూడిద, గ్యాస్. ఆ బూడిద వస్తుంది. కట్టెల నుండి వచ్చేది బూడిద. మనిషిని నడిచి అరికాలు కాళ్ళ కింద ఉండేదేమో ధూళి. అంటే దేవుడి దగ్గర తన తగ్గింపు జీవితాన్ని చూపిస్తుంది. ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో ప్రభావం అంటే తన ప్రజలు రక్షించాలని దేశంలో ఆ కుటుంబం పోగొట్టుకోవాలి. అతను దేవుడి దగ్గర తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే తగ్గించుకొని అటువంటి దూరం అయిపోయారు, అలాగునా మూడిదై ఉన్నాను అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అంటే దేవుడి బిడ్డలారా, ఈ 40 దినాల ప్రార్థనలో ఇప్పుడు ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడిని ప్రార్థన ఇవ్వగలుగుతాడు. ఎంతగా తగ్గించి ప్రార్థన చేస్తావో, ఎంతగా ప్రార్థన చేస్తావో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ వారి విషయంలో, నీ సమస్యల విషయంలో, నీ పాపాల విషయంలో, నీ కష్టం వారి విషయంలో, నీ సోదరుల విషయంలో మార్పులు చేకూరుతాడు. ఎలా మన ప్రకటించుకోవడం అది వచ్చిన విత్తనము అలాగే వచ్చి అలాగే కాలు వచ్చి అలాగే పండ్లైతే అలాగే మీ జీవితంలో కూడా ఏ పెద్ద గుణమైనా మీ జీవితంలో తగ్గించుకొని కనీసం ప్రార్థన చేస్తే అది కూడా ఈ లోపల నుండి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలరు అంటారు. ఆయన పెరిగిన కార్యక్రమ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చి ఆయన చూడడం ద్వారా, ఆయన నిందల ద్వారా, ఆయన అనుమానముల ద్వారా మీకోసము నాకోసము ఈ స్థితిలో ఆయన పంచుల వ్యక్తుల ద్వారా ఆయన నిన్ను రక్షించుకున్నారు. ఆయన దీవున్నాడు, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన నిలబడుకున్నాడు, ఆయన తండ్రికి విధేయత చూపించాడు. ఈ రోజున ఈ మనం కూడా నిలబడాలి, నిలబడాలి, దేవుడి తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఈ కుటుంబాన్ని భయపిస్తాడు, ఇతరుల చూస్తే సాయం చేస్తాడు, ఇతరుల చూస్తే పేరు చేస్తాడు. అనుకునే దాని కంటే అధికమైన ఫలము దేవుడు ఉంటాడు. సంవత్సరంలో బాబు లేని విషయమే కానీ దాని మాటలు చెప్పారు. చెప్పారు ఏమని చెప్పాడయ్యా అంటే, అనుదిన జీవితంలో గురించి కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే చనిపోయినా కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాడు. చనిపోయినప్పుడు అక్కడ 3 మాటలు చెప్తారు. అక్కడ దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను, మట్టికి మన్నుగాను మట్టిగాను అయిపోతారు. ఈ సందర్భము ఎక్కడన్నా ఏ వారం అంటే మట్టికి మట్టిగాను, ముందుకు అంటే కాలిపోకముందే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా ఈ సంవత్సరం నీకు చెప్తున్నా, మట్టి అవ్వకపోతే ఇక చనిపోకపోతే ఇక నన్ను తెలుసుకోవాలి. ఒకసారి కన్నము ఎవరికి అని సమయాస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, చనిపోయాలని, ఆయన మార్గంలో పెట్టాలని, ఆయన చుట్టూ ఉంచాలని, ఆయన ఆలోచన ఉంచాలని, ఆయన చుట్టూ పెట్టి పరలోకంలో ఉంచాలని ప్రభు ఈ దినాలు ప్రభుని కోసం ఆలోచించారు.
చేయగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రజలతో ప్రార్థన చేయగలిగితే, అబ్రహాము ఎవరో తెలుసా? విశ్వాసంలో తండ్రిగా ఉన్నాడు. అబ్రహామును బట్టి తన దేశంలో ఆశీర్వదించబడి, ఎన్నో కుటుంబాలు దీవించబడి, ఆయన జీవించండి. అలాంటి అబ్రహాము తగ్గించుకున్నప్పుడు నీవు నేను దేవుడు తగ్గించుకోండి, వాళ్ళ జీవిస్తారు, ఇళ్ళలో స్థానిస్తారు, మన కుటుంబాల కంట ఆయన నీ ప్రారంభ వినాలనుకుంటున్నాడు. అది కార్యాలు సముద్రం దేవుడు కంటున్నాం. పిల్లలకి ఆయన రక్షణ గురించా, పిల్లలందరి గురించా అటువంటి ప్రార్థన చేద్దాం. దేవుడు యాకోబుని గెలిపించాడు. యాకోబుకి 12 మంది పిల్లలకు ఆశీర్వాదం ఎందుకు గెలిపిస్తాడో ఈ సంవత్సరం మీరు కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. ఇటు మాట ఆశీర్వదించుడు కాక